మేము దయచేసి మీకు డిస్టర్బెన్స్ లేకుండా మేము చేసుకుంటాం 10 minutes. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో గడిచిన 4 సంవత్సరాల నుండి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఏ కార్యక్రమం కూడా ఇక్కడ జరగలేదు కాబట్టి ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు ఈరోజు దాని మీద నిరాహార దీక్ష తలపెట్టిన సందర్భంగా మేమందరికీ కూడా ప్రజలకందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే ఈరోజు రేపు ఎలక్షన్ ఉన్నా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మన జిల్లాకు జరిగినటువంటి సాగునీటి ప్రాజెక్టుల విషయం లోపల జరిగినటువంటి అన్యాయానికి స్పందిస్తూ జిల్లా ప్రజాప్రతినిధులంతా కూడా కలిసి ఒక దీక్షా శిబిరాన్ని చేయాలన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వికారాబాద్ లోపల ఇప్పుడే తెలిసిన సమాచారం మన విజయ్ చెప్తున్నారు, పెద్ద ఎత్తున మన జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు సాగునీటి ప్రాజెక్టు సాధిస్తామని చెప్పి ఈ దీక్షా శిబిరానికి వస్తుంటే పోలీసులు ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టులు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే గౌరవ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నీళ్లు నిధులు నియామకాలు టీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే వస్తాయన్న నమ్మకంతోన ఆ పార్టీలో చేరి పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఒక 2-3 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత ఆ పార్టీలో ఏమాత్రం కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం లేదన్నది భావించి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి గతం లోపల మన జిల్లా లోపల ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం చేసుకోవడం జరిగింది. గతం లోపల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుని మన వికారాబాద్ గడ్డ మీద బ్లాక్ గ్రౌండ్స్ లోపల మన జిల్లా నలుమూలలోకి వచ్చే విధంగా ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు తాను హామీ ఇవ్వడమే కాకుండా దాని టెండర్లు కూడా ట్రాన్స్ఫ్రా ఇండియా అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంతకుముందు మన గౌరవ మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ గారు చెప్పినట్టుగా మన పులిసిమామిడి దగ్గర ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ మనమంతా కూడా పత్రికా మిత్రులు వీరంతా కూడా కలిసి మనం అక్కడికి వెళ్ళి చూసి రావడం జరిగింది. అదేవిధంగా శంకర్పల్లి దగ్గర కూడా చాలా 100 కోట్ల రూపాయల పనులు స్వరంగ మార్గం లోపల ఒక 3-4 బిల్డింగ్లు కడితే ఎంత డెప్త్ పోతామో అంత డెప్త్కు క్రేన్లలో దిగినాం. మనం దిగి ఆ రోజు చూసినాం. కిలోమీటర్ల కొద్ది భూమి అండర్ గ్రౌండ్ టనల్ లోపల వర్క్ జరిగింది. అయినా ముఖ్యమంత్రి
ఆ పనులన్నింటినీ కూడా రద్దు చేసి మన ప్రాంతానికి తీరని అన్యాయం చేసినాడు. అదే కాకుండా పాలమూరు రంగారెడ్డి విషయంలో కూడా అసలు మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కానీ వికారాబాద్ కానీ ఎక్కడ కూడా ఒక్క పని కనీసం భూసేకరణ కూడా ఈ రోజు వరకు చేపట్టలేదంటే మన ప్రాంతం మీద ఏమాత్రం కూడా గౌరవం లేదు ముఖ్యమంత్రికి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గతంలో రాజశేఖర రెడ్డి గారు వికారాబాద్ నియోజకవర్గంలో పరిగి నియోజకవర్గంలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లే కాదు మండల కేంద్రాలకు కూడా రావడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో మండలాలకు వచ్చిండు. రాత్రి బస చేసిండు పరిగి నియోజకవర్గంలో. ఎస్సీ విద్యార్థులు ఉండే ఒక హాస్టల్ లోపల నిద్ర చేసి ఎస్సీ సప్లాన్ ప్రకటించాడు. అదేవిధంగా ఎస్టీలకు సంబంధించిన కూడా గిరిజన తాండాలో ఒక రోడ్డు లేకున్నా సరే మన కిషన్ నాయక్ గారు ఇక్కడ ఉన్నారు. తిరుమలాపూర్ తాండకు తను వచ్చి ఆ రోజు 1 కిలోమీటర్ ఎస్పీ కలెక్టర్ వద్దంటే కూడా మేము కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీలకు దగ్గరుండే పార్టీ అన్న ఉద్దేశంతో ఆ రోజు తిరుమలాపూర్ లోకి వచ్చి ఆ రోజు ఎస్టీ సప్లాన్ ప్రకటించాడు. ఇలాంటి పార్టీని ఇలాంటి ప్రభుత్వం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గమనిస్తున్నారు. శాసన సభ్యులను కొనుగోలు చేయడం, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలను రద్దు చేయడం, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏదో అరకొర నిధులు ఇవ్వడం, ప్రాజెక్టులను రద్దు చేయడం ఎంత బాధాకరం అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధించుకున్న ప్రాజెక్టులను ఈరోజు ముఖ్యమంత్రి రద్దు చేసి ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఆత్మహత్యలకు కారణం ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ ఒక్కడే అన్న మాట ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు చర్చ జరుగుతుంది. మా పరిగి నియోజకవర్గంలో రాములు నాయక్ అనే ఒక గిరిజన వ్యక్తి బర్రెకు కట్టేసిన తాడును ఆయన చేనులనే యాప చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సైదుపల్లిలో ఒక దళిత సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా ఎన్నో గ్రామాల లోపల సుమారు మన వికారాబాద్ మీ జిల్లాలోనే దగ్గర 150 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదే కనుక ప్రాణహిత చెవెళ్ళ పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులు కనుక నిర్మాణం చేసినట్టయితే రైతుల చేనులకి కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినట్టయితే ఈ రైతుల వరకు కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కాదు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుల మూలంగా సంతోషంగా ఉండే వాళ్ళ భావన వాళ్ళ లోపల కలిగేది. కానీ ఈ ముఖ్యమంత్రి మన ప్రాంతానికి తీరని అన్యాయం చేయడం జరిగింది. మన ప్రాంతానికి ఎప్పుడు వచ్చిందంటే కేవలం 2014 ఎన్నికల లోపల మన వికారాబాద్ జిల్లాకు వచ్చినాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చిందంటే 2018 ఎన్నికల్లో మాత్రమే మన వికారాబాద్ జిల్లాలో, అది వికారాబాద్ కానీ పరిగి కానీ ప్రచారానికి మాత్రమే, ఎన్నికలు ఓట్లు అడగడానికి మాత్రమే వచ్చిండు తప్ప నేను ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేస్తున్నాను, ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి టెంకాయ కొడుతున్నాను కానీ ఏ మాత్రం చేయకపోగా మనం కష్టపడి చదివించినాం. మన కొడుకులను బిడ్డలను అప్పుల పాలై ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్న రైతు సోదరుల కుటుంబాల పిల్లల్ని కనీసం వాళ్ళకు ఉద్యోగాల గురించి కూడా పోనీయకుండా జోగులాంబ జోన్లో కలిపినాడు. నా మిత్రుడు సంపత్ కుమార్ ఎప్పుడు చెప్తుంటాడు, ఆలంపూర్ శాసనసభ్యుడు, అన్నా మేము పెళ్లికి బట్టలు కొనాలంటే కర్నూలు పోతామన్నా అని చెప్పినాడు. అంటే ఈ ముఖ్యమంత్రి కూడా వాళ్ళు అడవుల పాలు చేసి హైదరాబాద్ దగ్గరలో ఉన్నాం. మనను జోగులాంబ అంటే రాయలసీమ ప్రాంతానికి దగ్గరలో ఉన్న జోన్లో మనం హైదరాబాద్ వాస్తవ్యులం. గతంలో హైదరాబాద్ జిల్లాకు చెందిన వాళ్ళం. ఒకప్పుడు మన వికారాబాద్ ప్రాంతం నుంచి ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు ఓఎస్సీ మీద కేవలం కొన్ని వందల ఓట్లతోనే తను ఆ రోజు ఓటమి చెందడం జరిగింది. వికారాబాద్ ప్రాంతం నుంచి బంటారం ప్రభాకర్ రెడ్డి గారు. అప్పుడు మనం హైదరాబాద్ జిల్లాలో ఉన్నాం. ఆ తర్వాత కూడా మనం చేవెళ్ళ జిల్లా నుంచి జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినారు మన చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి. అలాంటి మనం తీసుకుపోయి జోగులాంబ జోన్లో కలుపుకొని సంగారెడ్డికి మనకు హైదరాబాద్ కు సంబంధం లేదు. సంగారెడ్డి జిల్లా అంటే ముఖ్యమంత్రికి గతంలో ఆయన సొంత మెదక్ జిల్లాకి హెడ్ క్వార్టర్ సంగారెడ్డి. ఆ సంగారెడ్డిని తీసుకొచ్చేసి చార్మినార్ జోన్ లో కలుపుకున్నాడు అక్రమంగా. మనకు చార్మినార్ జోన్ లో ఉండే హక్కు మనకు ఉంది. మనం తీసుకుపోయి జోగులాంబ జోన్లో కలిపి మన కొడుకులకు మన బిడ్డలకే కాదు భవిష్యత్ తరాల లోపల మన్మల్లకు కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించిన విషయాన్ని మనం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి రైతుకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతటి తీర అన్యాయం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మన ప్రాంతం నుంచి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు మన నియోజకవర్గం నుంచి మన వికారాబాద్ గడ్డ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 సార్లు ముఖ్యమంత్రిగా అయి గవర్నర్ గా అయి ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. తను కూడా ఎప్పుడు కూడా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని చూడలేదు. అన్ని ప్రాంతాలను సమానంగా గౌరవించి అభిమానించి అభివృద్ధి చేసినాడు.
కానీ ఈ ముఖ్యమంత్రి మన ప్రాంతాన్ని తీరని అన్యాయం చేసినాడు కేసీఆర్. కాబట్టి ఈ కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే మనం ఒకటే ఒక విషయం, తొందరలోనే మనకు పార్లమెంట్ ఎన్నికలు మొట్టమొదటి విడత 11వ తేదీ రోజే, మనకు ఏప్రిల్ 11వ తేదీ రోజే ఎన్నికలు ఉన్నాయన్న విషయం ఆల్రెడీ మనం నిన్న మొన్న చూసినాం. మన ఎంపీ గారు ఈ విషయాలు తెలియదు, ఎన్నికల గురించి కాదు, ముందే తాను ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసినాడు. ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాణహిత చెరువులకు సంబంధించి మనం వికారాబాద్ లోపల మనమంతా కూడా శాసనసభ్యులమంతా కూడా కలిసి ఒక దీక్ష చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అనుకోకుండా కోడ్ మనకు రావడం జరిగింది. కానీ మనకు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలన్న ఒక లక్ష్యంతోన ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అన్న విషయాన్ని పత్రికా మిత్రుల ద్వారా మనం ప్రజానికానికి అంతా కూడా తెలియజేస్తూ, అదే విధంగా ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పాలంటే ఖచ్చితంగా మనం 11వ తేదీన జరిగే ఎన్నికల లోపల మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారి తాత కొండ వెంకటరంగారెడ్డి గారు ఈ రోజు రంగారెడ్డి జిల్లా ఏర్పాటుకు తన పేరు పెట్టడం జరిగింది. చెన్నారెడ్డి గారు ఎందుకు పెట్టినారంటే చెన్నారెడ్డి గారు ఒక మెరిటోరియస్ విద్యార్థి, డాక్టర్ చదవడానికి ఆకాంక్ష ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి విద్యాపరంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారన్న ఒక మంచి విశ్వాసంతో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు రంగారెడ్డి జిల్లా తన మేనమామ పేరు మీద పెట్టడం జరిగింది. అలాంటి యొక్క రంగారెడ్డి ఒక మనుమడు తన తండ్రి మాధవరెడ్డి గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి అదేవిధంగా మహారాష్ట్రకు కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉండడం జరిగింది. తను పార్లమెంట్ సభ్యులుగా ఉండి రాష్ట్రంలో ఉన్న ఎంపీలలో అందరికంటే ఎక్కువ సార్లు పార్లమెంట్ లో మాట్లాడమే కాకుండా ఎన్నో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా సరే, ఆస్తులు కాదు, ఏ నమ్మకంతోనైతే మనం టిఆర్ఎస్ పార్టీలో జరిగినామో, నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని చెప్పి చేరినామో, మన వికారాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతామని చేరినామో, అభివృద్ధి చెందని పరిస్థితులలో మనం ఆ పార్టీలో ఉంటే ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళమైతామన్న ఏకైక సంకల్పంతో టిఆర్ఎస్ పార్టీలో చాలా మంది చేరుతున్నారు. ఈ రోజు ఒకరొకరు 10 కోట్లు 20 కోట్లు డబ్బులు తీసుకొని చేరుతున్నారు. అలాంటి సందర్భం లోపల మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, మంచి వాతావరణం రావాలి, మంచి వ్యక్తులు కూడా సమాజంలో కొనసాగాలి అన్న ఒక మాటతో తను కాంగ్రెస్ పార్టీలో చేరి సోనియా గాంధీ గారు ఎంతో కష్టపడి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అక్కడ కాంగ్రెస్ పార్టీ రాదని తెలిసినా సరే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లికి మనం రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో తను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా వాళ్ళమంతా కూడా కష్టపడి పనిచేసి ఈ నెల రోజులు కష్టపడి పనిచేసి కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని చేయి గుర్తుకు ఓటేపించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కి అయితే ప్రోటోకాల్ ఉందో, ఆయన ముఖ్యమంత్రికి అయితే ప్రోటోకాల్ ఉందో, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి కేంద్ర మంత్రి పదవి ఏ విధంగా అయితే జైపాల్ రెడ్డి గారికి ఇచ్చినారో అలాంటి పదవి మన వికారాబాద్ ప్రాంతానికి రాబోతుంది. అప్పుడు మన ప్రాంతంలో అందరూ కూడా ఎంతో గ్రామంలో అభివృద్ధి చెందే అవకాశాలు వస్తాయి. ఈ ప్రాజెక్టులు ఈ ముఖ్యమంత్రి రద్దు చేసిన ప్రాజెక్టులు మళ్ళీ తీసుకోవడానికి వీలైతుంది. జోగులాంబ జోన్ విషయంలో కూడా మీకు అందరికీ తెలుసు, వికారాబాద్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చెప్పినాడు జోనల్ వ్యవస్థ లోపల చార్మినార్లకు కలుతా అని చెప్పిండు. మొన్న 2 రోజుల కింద కేటీఆర్ చేవలకు వచ్చినప్పుడు కూడా చెప్పినాడు చార్మినార్ జోన్లో కలుపుతాడు. మరి ఎందుకు కలపడం లేదన్న విషయాన్ని మనం టిఆర్ఎస్ నాయకులు గ్రామాలకు వచ్చినప్పుడు మీరు అడగాలి, ఎందుకు మీరు మా జోన్ను తీసుకుపోయి జోగులాంబలో కలిపినరు అని చెప్పి గ్రామాన మనం నీరసన వ్యక్తం చేయాలి టిఆర్ఎస్ నాయకుల మీద అన్న విషయాన్ని తెలియజేస్తూ నేటి కార్యక్రమం లోపల మన తాండూరు శాసనసభ్యులు కొత్తగా వికారాబాద్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియామకమైన రోహిత్ రెడ్డి గారికి, అదే విధంగా శ్రీతా సంపత్ గారికి తాండూరు మున్సిపల్ చైర్పర్సన్, అదే విధంగా మన సత్యం సేఠ్ గారు వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదే విధంగా కిషన్ నాయక్ గారు, అందరు కూడా సీనియర్ నాయకులు, రత్నారెడ్డి గారు, సీనియర్ నాయకులు చాలా మంది వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మండల అధ్యక్షులకి, బ్లాక్ అధ్యక్షులకి, గ్రామాధ్యక్షులకి, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.